నమస్కారం గ్రామ ప్రజలకు, లక్ష్మీపూర్ గ్రామ ప్రజలకు. ఈరోజు వచ్చేసి వీడియో ఏమిటంటే, ఇది మన గత 15-16 రోజులలో మన కాడిపల్లి మైపాల్ రెడ్డి గారు అదేవిధంగా ఈ బ్రిడ్జి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్టార్ట్ చేసిన 15-16 రోజులనే ఈ పూర్తి చేయడం విధంగా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతోని ఇంటర్వ్యూ తీసుకుందామని నేను రావడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒక వీడియో జరిగింది. ఆ వీడియోలో అప్పుడు పని స్టార్ట్ మూమెంట్ ఉండే, ఆ మూమెంట్ అయిన 15-16 రోజుల నాడు ఈ బ్రిడ్జి అయిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ షోర్పే రితేష్ గారు, అదేవిధంగా కాడిపల్లి మైపాల్ రెడ్డి గారు అదేవిధంగా మన సాయిరామ్ సర్పంచ్ కొడుకు కూడా ఇక్కడనే ఉన్నాడు. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తా అని ఏదో చిన్న వీడియో, మా గ్రామంకు ఇంత మంచి అభివృద్ధి అవుతుంది కాబట్టి వీళ్ళని మరీ ఇంకా అభివృద్ధి చేయాలని నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలని ఇప్పుడు అలాగే మన సర్పంచ్ కొడుకు సాయిరామ్ని ఇంటర్వ్యూ తీసుకుంటా. అదేవిధంగా దీని గురించి ఆయన కూడా మాట్లాడతాడు. లక్ష్మీపూర్ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా వచ్చేసి మనము ఈ కల్వర్టు గతంలో ఒక 25 సంవత్సరాల కింద బాగా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు వచ్చేసి 24-25వ సంవత్సరంలో చాలా పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు వచ్చేసి మనకు 15 రోజులు అంటే 2 వారాల క్రితం రావడం జరిగింది. ఇప్పటికైతే మొత్తం క్యూరింగ్ నడుస్తున్నాయి, పూర్తి కావడం జరిగింది. ఈ ప్రాజెక్టు వచ్చేసి కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రావడం జరిగింది. మన మైపాల్ రెడ్డి గారు ఈ పని చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మైపాల్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా. ఇప్పుడు మన కాడిపల్లి మైపాల్ రెడ్డి గారు మాట్లాడతాడు. సార్, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉన్నది మనకు ఈ లక్ష్మీపూర్ గ్రామ ప్రజలకు ఇక్కడ వెళ్ళే ఈ రహదారి నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్నది. మేము చిన్న ఉన్నప్పుడు చూస్తున్నాం. దీంతో చేనులకు పోయిన ఇబ్బంది అవుతుండే, అలాగే మళ్ళీ వాటర్ అనేది ఎక్కువ ప్లస్ అట్లా విలేజ్ వెళ్ళిపోతుండే. లో లెవెల్ కొంచెం ఇప్పుడు హై లెవెల్ అయింది కాబట్టి ఇబ్బందులు జరిగినట్టే. అప్పటి నుంచి ఇప్పుడు మాకు మంచిగా అయింది. ఇది కాకుండా రెడ్డి గారు మీరు శ్మశానం బ్రిడ్జి కూడా చేసిండ్రు, అది కూడా ఎన్ని రోజుల కంప్లీట్ అయిపోయింది? శ్మశాన్ ఘాట్ వచ్చేసి అంటే ఈ ఫ్లో తోని 2 నాళాలతోని అక్కడ ఒకటే ఉన్నది, దాంతో వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని సందర్భాల్లో అది కలెక్టర్ దృష్టికి కూడా పోయింది. కలెక్టర్ గారు పాపం మన ఊరిని తన దృష్టికి పోయిన శాంక్షన్ ఇచ్చిండు, దాన్ని కూడా తీసేసి కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఆ బ్రిడ్జి కూడా కంప్లీట్ అయిపోయింది. అవును, అది అయిపోయింది. ఇది 15-16 రోజులలో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మేము తనకు చెప్పడం జరిగింది. మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని తనకు ఫోటోతో వీడియోతో కొన్ని చూపెట్టినాం. మాకు ఇబ్బందులు జరిగిన ఫోటోలు కానీ ఇట్లా ఉండే ఇప్పుడు మేము నిలబడ్డది ఈ బ్రిడ్జి పరిస్థితి ఇట్లా పాతది, ఇప్పుడు ఈ రకంగా అయింది. అయితే తనకు చెప్పగానే తను మాకు ఈ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అయితే రెడ్డి గారు మర్రా ఇప్పుడు ఊళ్ళో కూడా రోడ్లు అవుతున్నాయి, మంచి రోడ్లు అయింది. జీపీ నుంచి ఒక పెద్ద రోడ్ అయింది. నిన్ననే సార్తో మాట్లాడడం జరిగింది. ఎన్ని మిగిలినా తనకు దృష్టిలో తీసుకొని శ్రీనివాస్ రెడ్డి వివో బిల్డింగ్ అయితేనేమి, కిచెన్ సైడ్ అయితేనేమి, శ్మశాన్ ఘాట్ రోడ్ అయితేనేమి, ఇంకా లాస్ట్ ఏరియా చేసిన రోడ్లు ఇంకా రాబోయే రోజులలో ఇయర్ కంప్లీట్ చేసేస్తాం. ఈ 2 సంవత్సరాల్లో ఏది కొంచెం మన అలాగే మెయిన్ రోడ్ కూడా ఎస్టిమేట్ తెచ్చుకున్నాము. మా సహాయ శక్తుల్లో కంది శ్రీనివాస్ రెడ్డి మీదకి ఒత్తిడి తెచ్చి తను మినిస్టర్ పట్టుకొని రోడ్డు అయ్యే ప్రయత్నం చేస్తాం. అంతే. ఇప్పుడు వచ్చేసి మా లక్ష్మీపూర్ గ్రామ ప్రజలది అభిప్రాయం కూడా అడగడం జరుగుతుంది. మీ పేరు? ఇప్పుడు నా పేరు మాధవ్. చెప్పండి. ఇప్పుడు ఇంతకు ముందు పొట్టిగా ఉండే, మస్తు ఇబ్బంది ఉండే మనకు రాకడకు పోకడకు. పూనం వచ్చిందంటే అటు శనకాయ మంది, ఇటు ఊళ్ళకాయ మంది, ఊళ్ళో తీసుకొచ్చుడు పరిశాన్. అప్పటికంటే ఇప్పుడు మస్తు చాలా తేడా అయింది, మస్తు బెనిఫిట్ అయింది. నీరు అయింది, రోడ్డు ఎత్తు అయింది, ఇప్పుడు ఇబ్బంది కాకుండా అయింది. అది మంచి పద్ధతి అయింది, అందరికి మంచిగా, చిన్న పెద్ద కాడికి. ఇప్పుడు మనకు బాగా వచ్చినా కూడా వాక్కు మనకు ఇప్పుడు టెన్షన్ లేదు. ఎంత పూరం వచ్చినా టెన్షన్ లేకుండా ఇది ఇంతకు ముందున్న మన లక్ష్మీపూర్ బ్రిడ్జి. ఇది మన గ్రామ ప్రజలు ఇంత చిన్నగా ఉన్న బ్రిడ్జిని ఇప్పుడు హైట్గా కట్టడం జరిగింది. ఇబ్బందులు పడుతుండే. ఇది పాత ఫొటోస్, ఇవి ఇంతకుముందు పోయిన ఇయర్, నెక్స్ట్ ఇయర్ దిగిన ఫొటోస్. నెక్స్ట్ ఇయర్ ఆ ఇయర్ 2024, 23లో 25లో దిగిన ఫొటోస్ ఇవి.
ఈ దగ్గర దగ్గర ఈ ఫొటోస్ ఇట్లున్నాయి. ఇప్పుడు ఆయన బ్రిడ్జి ఇది. గతంలో ఎన్ని పైపులు ఉన్నాయా, ఇప్పుడు ఎన్ని పైపులు వేసిండు ఒకసారి అడిగే ప్రయత్నం చేస్తా రెడ్డి గారిని. రెడ్డి గారు, మాట పిలిచి ఉండే కదా, మీరు కూలిపోయి ఫోటో చూపించింది, దానికి ఎన్ని పైపులు ఉన్నాయి రెడ్డి గారు? అది 2 ఫీట్ల పైపులు. అది వచ్చేసి 2 ఫీటే ఉండే, అంటే 3-4 ఉండే అంతే. ఇప్పుడు ఎన్ని పైపులు వేసిండు రెడ్డి గారు? ఇప్పుడు 8 మీటర్ ఇది. ఒక్కొక్క లైన్కి వచ్చేసి 3 × 8 అంటే 24 పైపులు వేసింది. అది 4 ఫీట్ల హైట్ తోని. ఇప్పుడు వచ్చేసి పైపులతోని ఇప్పటిదాకా చూసింది అయితే బ్రిడ్జి మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. లాస్ట్గా ఒక మాట అడిగి నేను కూడా ఇంటర్వ్యూని కంప్లీట్ చేస్తా. రెడ్డి గారు, ఇప్పటిదాకా మీరు కట్టిందైతే చాలా బ్రహ్మాండంగా ఉంది. రియల్గా చెప్పాలంటే హైట్ కూడా అయింది. ఇప్పుడు నీళ్ళు వాటర్ కూడా ఇక్కడ దీని మీద నుంచి వెళ్ళకుండా అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే పనులు ఇంకా కొత్త ఏమైనా ఉన్నాయా రెడ్డి గారు? ఇప్పుడు అయినా ఇంతవరకు ఈ రోడ్లు కానీ, ఆ బ్రిడ్జి కానీ, ఈ బ్రిడ్జి కానీ, ఇప్పుడు ఆ బిల్డింగ్ కానీ, ఇంకా వేరేదేదో కిషన్ షెడ్ అంటున్నారు అవి కానీ, ఇవన్నిటికీ ఎన్ని లక్షల దాకా ఖర్చు వచ్చిందచ్చు? ఇప్పటి వరకు సర్పంచ్ గెలిచింది 3 నెలలు అవుతున్నారు దాదాపు. ఈ లోపు ఒక 70-80 లక్షల పని చేసేసినాం ఆల్రెడీ. ఇంకా కూడా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కంది శ్రీనివాసరెడ్డిని పట్టుకొని ఇంకా మా ఊరికి ఏం సమస్యలు ఉన్నాయి, ఇంకెన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గతంలో ఎప్పుడు జరగనంత పని చేయాలని మా కోరిక. ఇది కాంగ్రెస్ పక్షాన కంది శ్రీనివాసరెడ్డి మాకు మా ఊరికి ఉన్న సపోర్టింగ్తో మేము ఇక్కడ వరకు పనులు చేయగలం. రాబోయే రోజులలో ఆయన ద్వారా ఇంకా కొన్ని ఏమేమి రోడ్లు మిగిలినాయో, మాకు మెయిన్ రోడ్ వచ్చేసి దానికి కూడా పోవడం జరిగింది. దాన్ని ఎస్టిమేట్ తీసుకున్నాం. లక్ష్మీపూర్ కాదు, ఈ జైనత్ ఎక్స్ రోడ్ నుంచి జామ్నీ వరకు అది సుమారు 11 కిలోమీటర్లు 25 కోట్ల నుంచి ఎస్టిమేట్ వేయించడం జరిగింది. దాన్ని తొందరగానే శాంక్షన్ అయ్యే ప్రయత్నం చేస్తాం. అది మన చేతుల్లో లేదండి. మా నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మేము 50 అయితే చెప్పినాము. ఇక గవర్నమెంట్ ఏమి ఇస్తుందో తెలియదు అంత ఖచ్చితంగా. మ్యాక్సిమం మేము మా విలేజ్ కొరకు మేము కొట్లాడి తన మీద ఒత్తిడి తెచ్చి మ్యాక్సిమం తీసుకొస్తాం. పేద ప్రజలకు ఎందరికి ఉంటే అందరికీ, ప్రతి ఒక్కళ్ళు ఈ గవర్నమెంట్ మాకు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది, మేము ఇండ్లు ఇచ్చి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లు పెట్టే ప్రయత్నం చేసుకుంటాం. ఏమంటున్నా అంటే ఇప్పటిదాకా 20 ఇండ్లు వచ్చినాయి, 20 ఇండ్లు కట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ స్లాప్లు కూడా పడ్డాయి. ఇంకొక 50 ఇండ్లకు ప్రపోజల్ పెట్టిండ్రు. ఆ 50 ఇండ్లు వచ్చినాక కూడా ఈ ఏవైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్లకు చూసి మరీ ఇద్దామని అనుకుంటున్నాడు మన రెడ్డి గారు. అదేవిధంగా మన సాయిరామ్. ఇదే విధంగా ఇంతటితో ఇంటర్వ్యూ సమాప్తి. ఇప్పటికీ ఏమైందంటే ఇంత బ్రహ్మాండంగా ఈ విధంగా రోడ్లు అవుతున్నాయి, అన్ని అవుతున్నాయి. మాకు ఉన్న 10 ఏళ్ళ గవర్నమెంట్ కంటే మేము చూసే గవర్నమెంట్ మాత్రం అయినా 3 నెలల్లోనే ఈ సర్పంచ్ గారు ఇప్పటిదాకా రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, ఇక అదే వచ్చేసి ఒక బిల్డింగ్ వెలుగు ఆఫీస్ అని అంటాము నేను వివో బిల్డింగ్ కిషన్ షెడ్ ఇవన్నీ కావడం జరిగింది. అదే విధంగా 80 లక్షల పని అయిపోవడం జరిగిందట. ఇంకా రాబోయే రోజులలో ఇంకా ఉన్నదని అభివృద్ధి అని చెప్పడం జరుగుతుంది రెడ్డి గారు. థ్యాంక్ యూ.